నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. కొత్త ప్లాన్ ఒకటి ఎగ్జిక్యూట్ చేయబోతున్నాయి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా. ఈసారి వాళ్ళతో జట్టు కట్టింది హమాస్. హమాస్ ఎవరు? హెచ్క్యూబ్లో ఒక ఉగ్రవాద సంస్థ. ఇజ్రాయెల్లో మారణ హోమం సృష్టించిన హమాస్. అలాగే ఇజ్రాయెల్ తరిమేస్తే అటు ఇటు చెల్లా చెదరైపోయిన హమాస్ ఇప్పుడు భారత భూభాగంలోకి వచ్చి ఊపిరి పోసుకోవాలని చూస్తుంది. హమాస్కి ఒక డిఫరెంట్ మోడస్ ఆపరెండి ఉంది. సొరంగాలు తవ్వటంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇజ్రాయెల్లో వాళ్ళు సృష్టించిన బీభత్సం అలాంటిదే. అండ్ వాళ్ళు హైడౌట్స్ కూడా ఎలా ఉంటాయి, మళ్ళీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి బయట ప్రపంచంలో బయట మార్కెట్లో ఎలాంటి ప్రచారం చూసారా? ఇజ్రాయెల్ అమెరికా సైన్యం సంయుక్త దళాలు వచ్చి మా మీద ఎలా దాడి చేస్తున్నాయో, అమాయకమైన పిల్లలు వృద్ధులు హాస్పిటల్స్లో చికిత్స పొందుతుంటే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాయని. ఇన్ఫ్యాక్ట్ పైన హాస్పిటల్స్ ఉంటాయి, కింద వీళ్ళ నిర్మించిన బంకర్లలో ఈ ఉగ్రవాద ముఠాలు ఉంటాయి. అందుకని ఇజ్రాయెల్ కూడా ఆ ఫోటోలతో సహా బయటకు రిలీజ్ చేస్తుందన్నమాట హమాస్. ఇవాళ అదే హమాస్, అత్యంత ప్రమాదకరమైన హమాస్, లష్కరే తోయిబా తోటి జైషే మహమ్మద్ తోటి చేతులు కలిపింది. భారత భూభాగంలోకి ఎంటర్ కావడానికి ఎక్కడైతే సొరంగ మార్గాలు మూసేశారో తిరిగి కొత్త సొరంగ మార్గాలు నిర్మించడం, అలాగే దిగువ వింధ్య ప్రాంతానికి విస్తరించడం, ఇది ఇవాళ హమాస్ ప్లాన్. ఎక్కడ దక్షిణ భారతదేశానికి కూడా పూర్తి స్థాయిలో విస్తరించడం కోసం లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ స్లీపర్ సెల్స్ ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి కదా, వాటికి అత్యాధునిక శిక్షణ ఇవ్వటం కోసం హమాస్ ఇక్కడికి దిగింది. ఉగ్రవాదులు అమీబా లాంటి వాళ్ళు, ఒక చోట నెక్కితే రెండో చోట లేస్తారు. సో వాళ్ళు ఖాళీగా ఉండరు. ఉగ్రవాదం నశించిపోయింది, హమాస్ని మొత్తం లేపేశామని ఇజ్రాయెల్ సంబరపడి సంకలు కొట్టుకుంటే దాంట్లో అర్థం లేదు. అండ్ ఇజ్రాయెల్కి అస్పృహ ఉంది. వాళ్ళ వరకైతే అక్కడి నుంచి తరిమేయగలిగారు, కానీ మ్యాక్సిమం ఉంటే ఇంకా 10-15% ఉండుంటారు హమాస్ ఉగ్రవాద ముఠాలో కీలకమైన వాళ్ళు నాయకులు. అండ్ అది ఇటు ఎందుకు విస్తరించిందంటే ఈ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం, టర్కీ, పాకిస్తాన్ అండ్ అలాగే సౌదీ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇప్పుడేంటి, టర్కీకి అనుకూలంగా పనిచేయడం కోసం, పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేయడం కోసం ఆల్రెడీ హమాస్ పాకిస్తాన్లో క్యాంప్ చేసి ఉంది. వాళ్ళు వెపనరీ ట్రైనింగ్లో ఒక డిఫరెంట్ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నారు. లష్కరేకి, జైషేకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ ఐఎస్ఐ పూర్తి స్థాయిలో హమాస్ మీద డబ్బులు వెచ్చించడానికి ఐఎస్ఐ దగ్గర ధనం లేదు. ఎందుకంటే ఈ డ్రగ్ సరఫరా అనేది కంట్రోల్ అయిపోవటం వల్ల, ఆఫ్ఘనిస్తాన్ పైనుంచి వచ్చే దాంట్లో కంట్రోల్ అయిపోవటం వల్ల చేతిలో డబ్బులు అట్లా ఐఎస్ఐకి. సో అనివార్యంగా ఏంటంటే తక్కువ కూలీలు ఎవరు వస్తారో చూసుకుంటే ప్రపంచ మార్కెట్లో హమాస్ దొరికింది. వాళ్ళని తెచ్చుకున్నారు. వాళ్ళకి గుణపాలు గడ్డపారలు ఇస్తే సొరంగాలు తవ్వుకుంటూ పోతారు. రోజు 2 పూట్ల భోజనం. అండ్ ఏ దేశం ఏదైనా దాడి చేయమంచో చేసుకుంటూ పోతారు. పెద్దగా జీతబత్యాలు అక్కర్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒకటే కమిటెడ్, ఇస్లాం రాజ్య స్థాపన అక్రాస్ ద గ్లోబ్ అనే కమిట్మెంట్ మీద హమాస్ పనిచేస్తుంది. కాబట్టి హమాస్కి తోడుగా ఇంకో 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇది M³ అయితే అది H³ M³ అంటే మనీ, మజిల్ అండ్ మెషిన్. మనీ ఎవరి దగ్గర ఉంది? సౌదీ దగ్గర. మెషిన్ ఎవరి దగ్గర ఉంది? టర్కీ దగ్గర. అంటే ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. డ్రోన్ల దగ్గర నుంచి ఎక్కడ దాకా వాళ్ళు తయారు చేసిస్తారు. పాకిస్తాన్ దగ్గర ఏముంది? మజిల్ ఉంది. సో ఇది M³ H³ ఎవరు? హమాస్, హెజ్బుల్లాస్ అండ్ హౌతీస్. హెజ్బుల్లాస్ని ఆల్రెడీ పరిగెత్తిస్తుంది ఇజ్రాయెల్. లెబనాన్లో, సౌత్ లెబనాన్లో ఆల్మోస్ట్ నిర్జించే ప్రయత్నం. ఇంకా హౌతీస్ని కంట్రోల్ చేయాలంటే అది కొంచెం కొరకురాని కొయ్యే. ఈయన ముగ్గురికి ఫండింగ్ ఇచ్చేది ఎవరు? ఇరాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా ఉంది. అయినా కూడా వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఇప్పుడు ఏంటంటే ఈ ముగ్గురు కూడా కలిసి, H³ కూడా కలిసి చేయాలంటే ఈరోజు వాళ్ళకి ఇరాన్ ఫండింగ్ లేదు. కానీ ఎప్పుడో అక్యుములేట్ చేసుకున్న వెపన్స్ తీసుకొని హౌతీలు దాడులు చేస్తుంటారు సముద్రంలో వెళ్ళే నౌకల మీద. సౌదీకి ప్రత్యేకించి ఇబ్బందికరంగా పరిణమించింది. అలాంటి హౌతీస్ని ఎవరు ప్రయోగిస్తారు సౌదీ మీద? ఇరాన్ ప్రయోగిస్తుంది. సౌదీకి, ఇరాన్కి పడదు కాబట్టి. సో మరి ఇరాన్ని సమిష్టిగా ఎదుర్కోవడానికి పాకిస్తాన్, టర్కీ, సౌదీతో కలిసి వస్తాయా? చెప్పలేం. అంటే ఎవరి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు వాళ్ళవి, అండ్ ఎవరి వ్యక్తిగత భద్రత వాళ్ళది ఆ 3 దేశాల్లో. మరి ఎందుకు కలిశారు? అవసరార్థం కలిశారు. ఇరాన్ రేపు పొద్దున దాడి చేస్తే ముగ్గురం కలిసి వెళ్ళి చేద్దామని. ఇరాన్ నేరుగా చేయదు కదా. సో ఇప్పుడు హౌతీల చేత చేయిస్తుంది, వాళ్ళ ప్రాక్సీల చేత చేయిస్తుంది. మరి అంటే పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది? మళ్ళీ అదే ఇరాన్కి పాకిస్తాన్ మద్దతు ఇస్తుంటుంది. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మరి ఇజ్రాయెల్ సాయం తీసుకునే గల్ఫ్ దేశాలు కూడా లేకపోలేదు. మిలిటరీ సాయం తీసుకుని, ఐరన్ డోమ్ సాయం తీసుకునే గల్ఫ్ దేశాలు లేకపోలేదు. ఇంత విచిత్రమైన పరిస్థితులు వెస్ట్ ఏషియాలో నెలకొనగా మనం మధ్యప్రాచ్యం అంటాం అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఏమంటాయంటే
వెస్ట్ ఏషియా అంటే, పశ్చిమాసియా అంటే. సరే, ఏదైనా ఆ సంక్షోభం దరిమిలా ఏంటంటే బలపడుతూ వస్తున్న ఉగ్ర దేశాలు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఇవాళ బంగ్లాదేశ్ కూడా జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు ఆ దేశాల్లో పనిచేసే ఉగ్రవాద సంస్థలు ఏంటి? లష్కరే తోయిబా, జైషే మహమ్మద్. ఇప్పుడు వీళ్ళకి తోడుగా వచ్చింది ఎవరు? హమాస్. హమాస్కున్న స్పెషాలిటీ ఏంటి? సొరంగాలు తవ్వటం, గడ్డపారలు గుణపాలు వేసుకుని సొరంగాలు తవ్వటం. ఏం చేస్తారు సొరంగాలు తవ్వి? అక్కడి నుంచి బంగ్లాదేశ్ వైపు నుంచి దోచుకొచ్చినవి, అలాగే ఎత్తుకొచ్చినవి, ఐఎస్ఐ ఇచ్చి పంపించినవి, పాకిస్తాన్ ఇచ్చి పంపించిన వెపన్స్ని ఇక్కడికి డంప్ చేయడం. మనకి ఒకటి జాగ్రత్తగా కనుక గమనిస్తే, బంగ్లాదేశ్ బార్డర్లో ఎప్పుడైతే సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా స్ట్రిక్ట్గా అక్కడ అమలు చేస్తూ వస్తున్న చర్యల వల్ల ఉగ్రవాదులు నేపాల్ బాట పట్టారు. నేపాల్ వైపు నుంచి వస్తున్నారు. వెనకటికి రెడ్ కారిడార్, అది ఒకప్పటి నక్సలైట్ల ఆలోచన, మావోయిస్టుల ఆలోచన. పశుపతి టు తిరుపతి, పశుపతినాథ్ టెంపుల్ నేపాల్లో ఉంది, తిరుపతి ఇటు ఉంది. ఈ మొత్తం ఇలా దాటుకుంటూ నక్సల్ సామ్రాజ్యాన్ని నిర్మించాలని దాన్ని బదాబదలు చేసింది భారత ప్రభుత్వం. ఇప్పుడు అదే మార్గాన్ని ఉగ్రవాదులు ఎంచుకున్నారు. హమాస్ సాయం తీసుకుంటున్నారు. సో హమాస్ సాయం తీసుకుంటున్నారంటే హమాస్ని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇజ్రాయెల్తో ధీటుగా మనకు ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళని ఏరిపారేయాలంటే స్థానికంగా వాళ్ళకి వచ్చే సపోర్ట్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. మనీ ఫ్లోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హమాస్ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు ఏం చేస్తాం? పాకిస్తాన్కి లేదు, బట్ ఒకరికి ఉంది, సౌదీకి ఉంది. బట్ సౌదీ ఎలా చేస్తే మనం ఊరుకుంటామా? సౌదీకి మనకి కూడా కొన్ని ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సౌదీ మన మీద అంత దూకుడుగా వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళ ప్లాన్ ఏంటి? ముందర ఇక్కడికి విస్తరించడం, ఇక్కడి నుంచి బాలికల్ని యువతల్ని అపహరించి వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్కి తీసుకెళ్ళటం, బ్రెయిన్ వాష్ చేయటం, వాళ్ళని కన్వర్ట్ చేయటం, వాళ్ళ ద్వారా పిల్లల్ని కంటం, ఆ పిల్లల్ని మళ్ళీ వాళ్ళ మదరసాల్లో, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్లో, వాళ్ళ టెర్రర్ క్యాంప్స్లో తయారు చేసి వాళ్ళని ప్రపంచంలో ఇస్లాం రాజ్య స్థాపన కోసం వాళ్ళు వినియోగించడం. ఇప్పటికే భారతదేశం నుంచి 5 లక్షల మంది, 5 లక్షల మంది 12 ఏళ్ల ఆడపిల్లల నుంచి 50-60 ఏళ్ల మహిళల వరకు బలవంతంగా తరలింపబడ్డారు ఆ క్యాంప్స్కి. ఇది ఎప్పటి మాట? ఆపరేషన్ సింధూర్ తర్వాత మాట. సింధూర్కి ముందు ఇంకా ఎక్కువ ఉండేది సంఖ్య. ఎప్పుడైతే ఆ క్యాంప్స్ని, ఒక 21 టెర్రర్ క్యాంప్స్ని మనం డిస్మాంటిల్ చేసిన తర్వాత చెల్లా చెదిరైపోగా మిగిలిన వాళ్ళ లెక్క అందాజుగా అంతున్న లెక్క 5 లక్షల మంది ఆడపిల్లలు, 12 ఏళ్ల పిల్లల నుంచి, మైనర్ బాలికల నుంచి, యువతులు, మహిళలు అప్ టు 60 years వీళ్ళందరినీ పిల్లలకనే యంత్రాలుగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి శిక్షణ ఇప్పించడం, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం, వాళ్ళకి పుట్టే పిల్లల్ని ఏంటంటే మన దేశానికి చెందిన బాలికలు, యువతులు, వీళ్ళని బలవంతంగా వాళ్ళని అత్యాచారాలు చేసి లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటామని నమ్మించి వాళ్ళ ద్వారా పిల్లల్ని కని మన మీదే ప్రయోగించడం. ఈ దుర్మార్గమైన వ్యవహారాన్ని ఈరోజు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ కలిసికట్టుగా కలిసి చేస్తున్నాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంత దూకుడు పెరగడానికి గల కారణం ఏంటంటే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫండింగ్ మధ్యలో ఆగింది. ఎందుకంటే డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి సరఫరా అయ్యేదాకా వాళ్ళకి అదొక డబ్బు సంపాదించడానికి ఐఎస్ఐకి ఒక మార్గంగా ఉండేది. ఐఎస్ఐ ఏంటంటే బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎంచుకుంది. అంటే ఎవరి డబ్బులు వాళ్ళే సంపాదించుకోవాలి. ఇంతవరకు జైషే మహమ్మద్కి, లష్కరే తోయిబాకి ఇలాంటి వాటికి వాళ్ళు డబ్బులు ఇస్తూ వస్తున్నారు, వాళ్ళ ఆందోళనలు చేయడానికి, విధ్వంసకర కార్యక్రమాలు చేయడానికి. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేనప్పుడు ఐఎస్ఐ ఏం చేయాలి? ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంది. ప్రత్యామ్నాయం ఏంటి? ఇలా ఇక్కడి నుంచి బలవంతంగా ఆడపిల్లల్ని, యువతల్ని, మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఫ్లష్ ట్రేడ్ నడపటం, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ, డబ్బులు సంపాదించడం, ఆ డబ్బుల్ని మళ్ళీ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు వినియోగించడం. ఈ మొత్తం ఏంటంటే ఒక విషస్ సర్కిల్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఒకదాని నుంచి ఒకదాంట్లోకి అలా పడుతూ వస్తుంది, ఇంపాక్ట్ పడుతూ వస్తుంది. ఈ క్రమంలో జరుగుతున్నది ఏంటంటే అప్రమత్తం కావాల్సిన అవసరం కూడా ఏంటంటే భారతీయ సమాజం ఆడపిల్లల్ని, 12 ఏళ్ల పిల్లల నుంచి యువతులు, 16 నుంచి 25 ఏళ్ళ వాళ్ళు, మధ్య వయస్కు మహిళలు 40-45 అండ్ అలాగే కొంచెం వృద్ధ మహిళలు 60 నుంచి 70 ఏళ్ళ వాళ్ళు కూడా ఎత్తుకెళ్తే పరిస్థితి. వీళ్ళు ఈ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ల్యూర్ చేసి, స్లీపర్ సెల్స్ ద్వారా ల్యూర్ చేయించి వాళ్ళు యాక్టివ్గా కాకుండా ఇలా సమాజంలో కలిసిపోయి మరీ చేస్తున్నారు ఈ స్లీపర్ సెల్స్. ఇక్కడి నుంచి దొంగతనంగా తరలించుకుపోయే ప్రయత్నం, కిడ్నాప్, హ్యూమన్ ట్రాఫికింగ్ రాదర్ వీ కెన్ సే. సో ఇంత జరుగుతోంది. ఈ క్రమంలో అప్రమత్తం కావాల్సింది ఎవరు? భారతీయ సమాజం అప్రమత్తం అయితేనే ఏంటంటే మన మహిళా లోకాన్ని మనం రక్షించుకోవాలి. దానికి కావాల్సిన వ్యవస్థాపరంగా కావాల్సిందంతా భారత ప్రభుత్వం చేస్తుంది. అలాగే సమాజపరంగా కావాల్సింది పౌరులుగా మనమందరం చేయాలి, ఈ సపోర్ట్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వం విజ్ఞప్తి కూడా. అండ్ ఈ మినేస్ని మనం
మొగ్గలోనే తుంచి వేయకపోతే, ఇప్పటికే చాలా దూరం పెరిగిపోయింది ఆ మొక్క, ముళ్ళ కంచె తన చుట్టూ వేసుకుని మరీ లోపల మొక్క పెరుగుతూ వస్తుంది. ముళ్ళ కంచెను ఛేదించి ఆ మొక్కని నిర్వీర్యం చేయకపోతే ఈ టెర్రరిజం అనే మొక్కని చేయకపోతే లష్కరే జైషే మహమ్మద్ వాళ్ళ కార్యకలాపాలు డౌన్ సౌత్ కూడా విస్తరించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. భారత నిఘా సంస్థలు అలాగే అడ్మినిస్ట్రేషను చాలా బలంగానే పనిచేస్తున్నాయి కట్టేలు చేయడానికి. వాళ్ళ ప్రతి సక్సెస్ని వాళ్ళు సమాజానికి పంచకపోవచ్చు, పంచ తీరాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని రహస్యంగా క్యారీ అవుట్ చేయాల్సిన ఆపరేషన్స్ ఉంటాయి, అవి చేస్తూ వస్తున్నారు. సో 99.99% సక్సెస్ రేట్ ఉంది మన నిఘా సంస్థలకి. 0.001%లో ఏమన్నా తేడా ఉంది అనుకుంటే దట్ ఆల్సో విల్ బీ అండ్ క్యాన్ బీ అడ్రస్డ్ అని భారత ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తుంది.